ఈరోజు మార్కెట్ని చూసారా? అందరికీ తెలిసే ఉంటుంది ఈరోజు మార్కెట్ ఎందుకు ఇంత గ్యాప్ డౌన్ అయిందో అని. నేనైతే సీరియస్గా యూఎస్ వాళ్ళు ఇరాన్ని అటాక్ చేసి ఖమేనీని లేపేసినప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఈ 2 డేస్ ఎంత గ్యాప్ డౌన్ అవ్వచ్చు అన్నట్టుగా. కానీ సీరియస్గా అయితే నేను 24,800 దగ్గర గ్యాప్ డౌన్ అవుతుంది అని అనుకున్నాను. కానీ అరౌండ్ 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయ్యి మనకు 24,650 దగ్గర ఓపెనింగ్ అయ్యింది. ఇంత 500 పాయింట్స్ గ్యాప్ డౌన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. యాజ్ యూజువల్గా మనకు ఇంత గ్యాప్ డౌన్ తర్వాత ఒక పుల్ బ్యాక్ అన్నది జనరల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. ఆ పుల్ బ్యాక్ అన్నది మనకు ఇక్కడ కనిపించింది. ఇంత పెద్దగా జనరల్గా ఫ్రెషర్గా ఉన్నప్పుడు అయితే నేను ఈ క్యాండిల్ని చూసి ఇక్కడి నుంచి ఇంకా పడదు, పెరిగిపోతుంది అని అనుకునేవాడిని. కానీ కొంచెం కొంచెం అనుభవం వస్తున్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో ఇలాంటి వీక్ కన్ఫర్మేషన్స్ని తీసుకోకూడదు. మనకు ఒక చాలా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కావాలి. అట్లీస్ట్ మనం ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్లో మార్కెట్ని ఒక 1 అవర్ అయినా వదిలేయాలి. ఇప్పుడు ఒక మార్కెట్ని 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అన్నది మనకు ఇలా పడింది. ఒక బుల్లిష్ క్యాండిల్ పడి పైన ఒక అప్పర్ విక్ పడింది. కానీ మనం గమనించినట్లయితే ఎగ్జాక్ట్గా 9:45 నుంచి ఒక లోయర్ విక్ అన్నది మనకి ఇక్కడ ఫామ్ అయింది. ఈ లోయర్ విక్ అన్నది మనకు చాలా పెద్ద స్టోరీనే చెప్తుంది. మనం ఎప్పుడు విక్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ లోయర్ విక్ దగ్గర చెప్తున్న మనకు స్టోరీ ఏంటంటే, ఈ బుల్స్ అన్నవాళ్ళు పెంచడానికి ట్రై చేస్తే సెల్లర్స్ కిందికి దించడానికి ట్రై చేస్తే బుల్స్ పెంచడానికి ట్రై చేశారు. అంటే ఇక్కడ సెల్లర్స్ యొక్క ప్రెజెన్స్ కనిపిస్తుంది. కానీ మనం ఈ ఒక్క క్యాండిల్తోనే ఏం కన్ఫర్మ్ చేసుకోలేము. దాని ఇమీడియట్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 10 o'clockకి పడిన రెడ్ క్యాండిల్ అన్నది ఇక్కడ సెల్లర్స్ ఏదైతే కిందికి పుష్ చేయలేకపోయారో ఇక్కడ పుష్ చేయగలిగారు. అంటే ఇక్కడ మనకు 9:45కి కనిపించిన క్యాండిల్లో సెల్లర్స్ యొక్క ప్రెజెన్స్ కనిపించింది. బయ్యర్సే గెలిచిన కానీ సెల్లర్స్ ప్రెజెన్స్ ఉంది. మనకు ఆ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. దాని తర్వాత క్యాండిల్లో ఏం జరిగిందని చూస్తే ఇక్కడ బయ్యర్స్ని సెల్లర్స్ ఓడించలేకపోయారు. ఇక్కడ సెల్లర్స్ బయ్యర్స్ని ఓడించి ప్రైస్ని పుష్ చేయగలిగారు. కానీ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ఈ లో అన్నది ఇంకా స్టిల్ ప్రొటెక్టెడ్గానే ఉంది. సో ఎప్పుడైతే ఈ నెక్స్ట్ క్యాండిల్ అన్నది ఈ లోని బ్రేక్ చేసి కింద క్లోజ్ అయ్యిందో అప్పుడు నేను ఫర్దర్గా ఇంకా సెల్లర్స్ ఎంటర్ అయిపోయారు అన్న కన్ఫర్మేషన్ని తీసుకున్నాను. ఈ కన్ఫర్మేషన్ని తీసుకున్నాక అగ్రెసివ్గా బుల్లిష్నెస్ ఉండే స్కోప్ అన్నది నాకు పోయింది. అదే కాకుండా మనకి ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ లాగా వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసి మళ్ళీ ఫర్దర్గా మనకు కిందికి ఇంకొక క్యాండిల్ పడిపోయింది. ఇక్కడ ఎగ్జాక్ట్గా. సో మనం ఈ ఎంటైర్ సెటప్ని చూస్తే మనకు ఈ సెటప్ కనిపిస్తూ ఉంటుంది. సో ప్రైస్ అన్నది స్లైడ్ అవుతూ వచ్చింది. ఈ ఇంట్రాడోలో మనం ఇది ఒక హయ్యర్ లోగా కన్సిడర్ చేసుకోవచ్చు. హయ్యర్ హై, లోయర్ హై, లోయర్ హై. సో ఈ ప్రైస్ అన్నది స్లైడ్ అవుతూ వచ్చేసింది. ఈ ఈ ఈ ఈ ఈ లోయర్ హై చూసినప్పుడు అయితే నేను ఇంకా ఇమీడియట్గా రికవరీ మోడ్ నుంచి నేను బ్యాక్ వచ్చేసాను. ఇంకా ఇది రికవరీని ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకుంటున్నట్టుగానే ప్రైస్ ఇంట్రాడేలో స్లైడ్ అయ్యింది. కానీ నేను అనుకున్నది స్లైడ్ అవ్వలేదు. అది స్లైడ్ అయిన ప్రైమరీ రీజన్ ఏంటంటే మనకు క్రూడ్ ఆయిల్ ఫాల్ వచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు స్లైడ్ అయిన ఈ సినారియోని చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఇదే డ్యూరేషన్లో మనకు క్రూడ్ అన్నది చాలా పెరిగిపోయింది. ఇది ఇంట్రాడే మన మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కొద్దిసేపు మనకు
క్రూడ్ అన్నది కూల్ ఆఫ్ అయింది. మనకి ఎగ్జాక్ట్‌గా ఇదే టైంలో మన మార్కెట్ అనేది రైజ్ అయింది. కానీ మనకి ఎప్పుడైతే క్రూడ్ అన్నది ఇలా పెరుగుతూ పోయిందో, అదే సిచ్యువేషన్‌లో మన మార్కెట్ కూడా పడుతూ వచ్చింది. సో, మన మార్కెట్ ఈరోజు ఈ మిడ్ హాఫ్‌లో పడ్డానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే క్రూడ్ పెరగడము. మనకు అదే టైంలో చూసుకుంటే సెకండ్ హాఫ్‌లో మనకు క్రూడ్ స్లైడ్ అయింది. ఇదే కాదు, క్రూడే కాదు, సైమల్టేనియస్‌గా చూసుకుంటే మనకి రూపీ కూడా మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఈరోజు చాలానే డిప్రిషియేట్ అయిపోయింది. మన మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా రూపీ అన్నది పెరుగుతూనే ఉంటుంది. మనకి క్రూడ్ పెరిగినా, రూపీ డిప్రిషియేట్ అయినా మన మార్కెట్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఎందుకు అంటే మన క్రూడ్ పెరిగిపోయిందనుకోండి, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఆయిల్‌కి మనం చాలా డబ్బులు ఎక్కువ కట్టాలి. డబ్బులు ఎక్కువ కడితే మన దగ్గర ఉండే డబ్బులు అయిపోతాయి. మన దగ్గర ఉండే డబ్బులు అయిపోతే ఇన్ఫ్లేషన్, మన దగ్గర ఉండే డబ్బులు అయిపోతే ఇప్పుడు క్రూడ్ కాస్ట్ పెరిగిపోయిందనుకోండి, కంపెనీస్ అన్నవి చాలా ఎక్కువ అమౌంట్ పే చేసి క్రూడ్ ఆయిల్‌ని కొనుక్కొని వస్తువులు తయారు చేయాల్సి ఉంటది. అంత వస్తువులు తయారు చేసినప్పుడు వాటి లాభం తగ్గిపోతుంది. చాలా ఎక్కువ రేట్‌కి అమ్ముకోవాల్సి వస్తుంది. కాబట్టి కంపెనీ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. నేనైతే అట్లీస్ట్ 24,700 దగ్గర స్టెబుల్ అవుతుందేమో అని అనుకున్నాను, కానీ ఆ ప్రైస్ స్లైడ్ అవుతూ 24,600 వరకు కూడా వచ్చేసింది. ఈ ఈ ఈ పాయింట్లో మనం ప్రైస్ యాక్షన్ని గమనిస్తే ఫస్ట్ 30 మినిట్స్ అన్నది మనకు ఒక బిగ్ రెడ్ క్యాండిల్స్ అయ్యాయి. అయ్యిందంతా ఈ స్లైడ్ అయ్యింది, కానీ స్లైడ్స్ ఒక రెడ్ కంపేర్ చేస్తే ఈ గ్రీన్తో నేను దీన్ని ఎలా కన్సిడర్ చేశానంటే ఇది ఒక స్ట్రాంగ్ రీట్రేస్మెంట్గా కన్సిడర్ చేశాను. పెరుగుతున్నప్పుడేమో చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ అదే టైంలో మనకు పడుతున్నప్పుడేమో పడింది కానీ చాలా వీక్గా పడిపోయింది. సో మనకి ఇంకా రికవర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అని నాకు అనిపించింది. ప్రీవియస్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం 1 అవర్ టైం ఫ్రేమ్లో నాకు 26,600 దగ్గర నేను ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అవ్వదు అని అనుకున్నాను. కానీ మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఆ సపోర్ట్ అన్నది, నేను అనుకున్న సపోర్ట్ అన్నది బ్రేక్ అయి సస్టైన్ అయింది. కానీ మనం అదే 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి, ఈ 26,600 సపోర్ట్ అన్నది ఇంటాక్ట్గానే కనిపించింది. సో ఆ 1 అవర్ టైం ఫ్రేమ్లో మనం అనుకున్న ఈ సపోర్ట్ ఏదైతే ఉందో దానికి ఇంకా క్రెడిబిలిటీ ఉంది. ఎప్పుడైతే మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూస్తే ఈ 5 మినిట్స్ క్యాండిల్ అన్నది ఈ 9 ఈఎంఏ పైన క్లోజ్ అయ్యిందో అప్పుడు నాకు ఒక పాజిటివ్ హోప్ వచ్చింది. ఓకే, ఈరోజు ఇంకా ఫర్దర్ స్లైడ్ ఉండకపోవచ్చు అని చెప్పేసి. కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే ప్రైస్ యాక్షన్ స్లోగా పెరుగుతూ పోయింది. మనం ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఈ ఈ లో దగ్గర ప్రైస్ స్లైడ్ అవుతూ ఇక్కడ ఎక్కడైతే బ్రేక్ చేసిందో దాన్ని బ్రేక్ చేసి దాని పైకి మళ్ళీ మార్కెట్ వెళ్ళాలని ట్రై చేసింది. ఇక్కడ రీటెస్ట్ చేసింది, కానీ ఆ రీటెస్ట్ అన్నది ఫెయిల్ అయింది. సో ఇక్కడ ఉన్న మనకు సపోర్ట్ అన్నది ఇక్కడ రెసిస్టెంట్గా తయారైంది. అదే కాదు, మనకి 24,800 అన్నది కూడా నేను ఇంట్రాడేలో చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా గమనించాను. కానీ అది మనకి మళ్ళీ పెరిగేటప్పుడు అక్కడ కొద్దిసేపు రెసిస్టెన్స్ ఫామ్ అయినా అది ఇంట్రాడేలో బ్రేక్ చేసుకొని పైన సస్టైన్ అవ్వగలిగింది. నేను ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఫర్దర్గా ఫాల్ ఉండకపోవచ్చు అనుకోవడానికి పాజిటివ్ రీజన్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మనకు ఎఫ్ఐఎస్ వస్తారు. మనకి ఇలాంటి స్పెషల్ సినారియోస్లో ఓపెనింగ్ ఎక్కడైంది అన్నదానికంటే కూడా క్లోజింగ్ ఎక్కడైంది అన్నదే ఇంపార్టెంట్. సో మనకు నేను ఇక్కడైతే ఇదంతా జరిగింది ఇంట్రాడే షార్ట్ కవరింగ్గా గమనిస్తున్నాను. మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకున్నట్టయితే ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడేలో ఎప్పుడైతే ఒక 5 మినిట్స్ క్యాండిల్ అన్నది 9E పైన క్లోజ్ అయిందో నాకు అక్కడ నుంచి ఫర్దర్గా ఈరోజు ఫాల్ ఉండదు అన్న ఒక పాజిటివ్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఒపీనియన్ వచ్చింది. నాకు బాగా ఈరోజు షాక్ అనిపించిన థింగ్ ఏంటంటే, ఈరోజు మీరు ఇండియా విక్స్ ఎవరైనా గమనించారా? ఈ ఒక్క రోజే ఇండియా విక్స్ ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది కూడా చాలా హ్యూజ్గా పెరిగిపోయాయి ఈరోజు.
ఇక్కడ మనం ఇంకొకటి క్యాండిల్ సైజ్ని చూసుకోగలిగితే మనకు ఫస్ట్ 30 మినిట్స్లో ఫామ్ అయిన క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బిగ్ సైజులో ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో ఫామ్ అయిన ఫా ఫాల్ అవుతున్న క్యాండిల్స్ ఏమో చాలా రెడ్ క్యాండిల్స్లో ఉన్నాయి. ఈవెన్తో ఇది రెడ్ క్యాండిల్స్ అయినప్పటికీ ద సైజ్ ఆఫ్ ది క్యాండిల్స్ ఈస్ చాలా లెస్గా ఉంది. కానీ అదే మనకి సెకండ్ హాఫ్లో మళ్ళీ ఇంట్రాడేలో పెరుగుతున్న క్యాండిల్స్ చూసుకుంటే ఇవి చాలా బిగ్గా ఉన్నాయి. దీన్ని నేను ఎలా కన్సిడర్ చేస్తానంటే పుల్ బ్యాక్ ఏమో చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ పడుతున్న ఆ ఇంపల్స్ ఏమో చాలా వీక్గా ఉంది. ఈ సినారియోని నేను ఎలా కన్సిడర్ చేస్తున్నాను అంటే బయర్స్ అన్న వాళ్ళు సెల్లర్స్ని ఈరోజు చాలానే రెసిస్ట్ చేయగలిగారు. రెసిస్ట్ చేసి ఇంట్రాడేలో మనకు ఒక డబుల్ బాటము డబుల్ టాప్ రెండు ఫామ్ అయ్యాయి. సో మరి టుమారో చూడాలి ఈ డబుల్ బాటమ్ బ్రేక్ అయ్యి కిందికి వస్తుందా, ఈ డబుల్ టాప్ బ్రేక్ అయ్యి కిందికి పైకి వెళ్తుందా అన్నది. కానీ పర్సనల్గా నేను 24,600కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ గమనిస్తే మనం మార్కెట్ని డైలీ ఫ్రేమ్లో గమనిస్తే కనుక February 1st మనకు బడ్జెట్ డే. ఆ రోజు మనకి బడ్జెట్ డే యొక్క లో వచ్చేసి 541. నెక్స్ట్ డే February 2nd కూడా లో గమనిస్తే ఆ లో February 1st ఫామ్ అయిన బడ్జెట్ లో బ్రేక్ అవ్వకుండా ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ర్యాలీ అయింది. ఈ రోజు మనకి ఎగ్జాక్ట్గా ఫామ్ అయిన లో కూడా వచ్చేసి అరౌండ్ 24,600. సో మనకు బడ్జెట్ డే లో అన్నది ఇంకా చాలా ఇంటాక్ట్గా అలానే ఉంది, అది బ్రేక్ అవ్వలేదు. మనం బడ్జెట్ డే యొక్క లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ని నేనైతే ఇంటెన్సిఫైడ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనం ఇదే కాదు, ప్రీవియస్ ప్రైస్ యాక్షన్లో September 2025లో కూడా గమనిస్తే ఈ 24,600 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఎందుకు ఈ 24,600కి నేను ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అరౌండ్ ఈ 24,600 దగ్గర గమనిస్తే మనకు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అరౌండ్ 24,600 దగ్గర నుంచి సెప్టెంబర్లో మనకు 6% ర్యాలీ కనిపించింది ఇక్కడ వరకు. అదే మన రీసెంట్ ఫిబ్రవరి నుంచి సేమ్ 24,600 దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ మనకి మార్కెట్ ఒక 6% వరకు ర్యాలీ చూపించింది. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అదే 24,600 సపోర్ట్ దగ్గరకు వచ్చాం. మరి ఇక్కడ నుంచి ఇంకో 6% ర్యాలీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే పాసిబిలిటీ ఉంది. లేదా ఇంకొక సినారియో కూడా ఉంది, ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయితే మళ్ళీ మనకి ఏమైనా 6% ఫాల్ కూడా ఉంటుందా అంటే పాసిబిలిటీ కూడా ఉంది. ఎందుకు పాసిబిలిటీ ఉంది, ఈ రెండిటి సినారియోస్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. మనకి పాసిబిలిటీ ఎందుకు ఉందంటే మార్కెట్ ఇక్కడ వరకు పడడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే యూఎస్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కువ రోజులు నడుస్తుందా అంటే మ్యాక్సిమం ఒక 3-4 days to 1 week నడుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మనకి ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది ఫర్దర్గా ఇంటెన్సిఫై అయ్యిందా లేదా అన్న మన కన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలంటే వీళ్ళు మీకు ఎన్ని మిసైల్స్ వదిలినారు, వాళ్ళని ఎంతమందిని లేపేసినారు, ఎంతమంది తన్నుకొని వచ్చినారు, ఇది కాదు మనకు కావాల్సిన డేటా. మనకు కావాల్సిన డేటా ఏంటంటే ఈ ఇజ్రాయెల్ అన్నది ఈ ఇరాన్ అన్నది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఎలా ట్రీట్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. చూడండి అదే సెర్చ్ లిస్ట్లో ఎక్కువ ఉన్నట్టుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇది ఒక చిన్న నెక్ లాంటిది ఓషియన్లో. ఈ నెక్ చాలా పర్సెంటేజ్ అరౌండ్ 20% ఆఫ్ ది గ్లోబల్ క్రూడ్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ ఏంటంటే వాళ్ళ లీడర్ని లేపేశారు కాబట్టి వాళ్ళు ఎంతో అంత రివెంజ్ తీసుకోవడం కోసం దీన్ని ఏమైనా బ్లాక్ చేస్తారా అన్న ఫియర్ మార్కెట్లో ఉంది. దాన్ని బ్లాక్ చేస్తే ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ అన్నది సప్లై అవ్వదు. క్రూడ్ ఆయిల్ సప్లై అవ్వకపోతే రేట్లు పెరిగిపోతాయి. రేట్లు పెరిగిపోతే కంపెనీస్కి క్రూడ్ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది, రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయి కంపెనీకి ప్రాఫిట్ తగ్గిపోతుంది. మరి మనం ఈ సినారియో ఫర్దర్గా ఇంటెన్సిఫై అయిందా లేదా అన్నదానికి తీసుకోవాల్సిన ఒకే ఒక పారామీటర్ ఏంటంటే క్రూడ్ అన్నది ఎక్కడుంది అన్నది. యాజ్ ఆఫ్ నౌ మీరు చూసుకుంటే మార్కెట్ క్లోజ్ అనేది 70 దగ్గర ఉంది. ఓవర్ నైట్లో క్రూడ్ ఏమన్నా పెరిగిపోయి అది 70 నుంచి 80, 90, 100 ఇలా పెరిగిపోయింది అనుకోండి, మనకి ఇంకా చాలా మార్కెట్ ఒక
5% పడినప్పుడు మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో, ఇక్కడి నుంచి ఎలా పెరుగుతూ పోతుందా? లేదంటే ఇక్కడి నుంచి ఇలా కిందకి పడుతుందా? లేదంటే ఇక్కడ స్టేబుల్‌గా ఉందా? అన్నది మనకు నెక్స్ట్ మార్కెట్ యొక్క మూవ్‌మెంట్‌ని డిసైడ్ చేయబోతుంది ఈ క్రూడ్. ఒకవేళ ఇప్పుడు ఈ సినారియోలో చూసుకుంటే 6% పెరుగుతుందా? 6% పడుతుందా? అంటే క్రూడ్ కనుక ప్రైజెస్ అన్నది స్టేబుల్‌గా ఉండి ఇప్పుడు చూపించినట్టు అరౌండ్ 70 దగ్గరే ఉంటే నేను మార్కెట్‌లో ఫర్దర్ ఫాల్‌ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. కానీ క్రూడ్ అన్నది పడుతూ పడుతూ పోయిందనుకోండి. ఇప్పుడు $70 పర్ బ్యారెల్ ఉన్నది 80, 90, 100 దగ్గర ఉంటే మనకి రీసెంట్ 24,600 సపోర్ట్ కూడా బ్రేక్ అయ్యి ఇంకో 1500 పాయింట్స్ పన్నా కూడా దానిలో ఆశ్చర్యం ఏం లేదు. అలా కాకుండా ఈ ఓవర్ నైట్‌లో ఇరాను, యూఎస్ బై అని కలుసుకొని పోయినారనుకోండి. ఈ 6% ర్యాలీ కూడా పాసిబులే. సో, మనం అందుకనే కాల్స్ ఓవర్ నైట్‌లో ఒక మార్కెట్‌కి ఒక చిన్న పాజిటివ్ సిగ్నల్ వచ్చినా కూడా గ్యాప్ అప్ అయిపోయి అక్కడి నుంచి పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, ఆ పాజిటివ్ సిగ్నల్ అన్నది ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు కాబట్టి కాల్ సెల్లర్స్ కూడా జాగ్రత్తగా మర్సంగా ఉండాలి. ఒక చిన్న సిగ్నల్ చాలు మార్కెట్ మనల్ని కూడా ఖతం చేసేస్తది. మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈ డే అన్న ఈ రోజు క్లోజింగ్ అన్నది గ్రీన్గానే జరిగింది. మరి ఈ రోజు గ్రీన్గా జరిగింది కదా, ఇక్కడి నుంచి మార్కెట్ పెరిగిపోతుందా అంటే మనం ఎప్పుడు కూడా ఇలాంటి బిగ్ ఈవెంట్స్ జరిగినప్పుడు వన్ డే క్లోజింగ్ని చూడకూడదు. ఇక్కడ నుంచి కూడా పెరుగుతుందా అంటే మనకు ఒక 2 డేస్ కన్ఫర్మేషన్ కావాలి. ఈ రోజు ఎలాగైతే డే హైస్కి క్లోజ్ అయ్యి గ్రీన్గా పడిందో అలాగా ఇంకో రోజు కూడా మనకు ఒక మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాల్మి డే హైస్ దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, మనం ఫర్దర్ ఫాల్ అన్నది ఇంకా ఉండదు అన్న ఒక హోప్ని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత హ్యూజ్ గ్యాప్ తర్వాత వచ్చే పుల్ బ్యాక్ లేదా అన్నది మనకి ఇది పుల్ బ్యాకా లేదా అన్నది మనకి రేపటి మార్కెట్ యొక్క క్లోజింగ్ కన్ఫర్మేషన్తో వస్తుంది. అంటే రేపంటే రేపే కాదు, ఎందుకంటే ఎల్లుండి రేపు మనకి మార్కెట్ హాలిడే, రంగుల పండుగ. అట్లీస్ట్ పొజిషనల్గా మార్కెట్ బులిష్గా ఉంది అని అనుకోవాలంటే నేను 25,250 పైన క్లోజ్ అవ్వనిదే నేను మార్కెట్ని పొజిషనల్గా బులిష్గా చూడట్లేదు. అంటే ఇక్కడి నుంచి మార్కెట్ పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఈ 25,250 పైన క్లోజ్ అయితే నేను అప్పుడు దాన్ని పొజిషనల్గా బులిష్గా చూస్తాను. ఫర్దర్ ఫాల్ ఉండదని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్రొలాంగ్ ఇష్యూ వాళ్ళు పెట్టుకుంటారని నాకైతే అనిపించట్లేదు మరి. ఇంకా 25,250 అన్న లెవెల్ని నేను ఎలా కన్ఫర్మేషన్ తీసుకున్నానంటే మనకి రీసెంట్ ట్రేడ్ డీల్ అనౌన్స్ అయిన డే హై నుంచి ఈ రోజు పడిన డే లోస్కి ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అప్లై చేస్తే మనకి 38% అన్నది ఈ 25,250 దగ్గర వస్తుంది. మార్కెట్ ఎప్పుడైతే అట్లీస్ట్ 30% ఆఫ్ ది ఫాల్ని రికవర్ చేయగలుగుతుందో మనం ఇంకా ఫర్దర్ ఇంటెన్సిఫైడ్ ఫాల్ ఉంటుందని అనుకోవడానికి లేదు. దాన్ని పొజిషనల్గా బుల్లిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నది నా ఒపీనియన్. సరే మరి అయితే బాయ్.